గాలి మాటలు. రాజు తన మందిరంలో సేద తీరుతూ ఉండగా మంత్రి హడావుడిగా అక్కడికొచ్చాడు. ఏంటి మంత్రి, ఇలా కంగారుగా ఉన్నావ్? మళ్ళీ ఏదైనా తింగరి పనిచేసి పారిపోయొచ్చారా ఏంటి? రాజుగారు, మీరు మీ మందిరంలో ఉండడంతో మాకు బయట ప్రపంచం గురించి తెలియడం లేదు. మీ రాజ్యంలో ప్రజలందరూ తండోపతండాలుగా మీ అంతఃపురం వైపుకి పరిగెత్తుకొస్తున్నారు. ఎందుకు అన్నది నాక్కూడా తెలియడం లేదు. మన అంతఃపురం వైపుకి వస్తున్నారా? ఏమై ఉంటుంది మంత్రి? ఆ విషయం నాకు అర్థం కాకే మీ వరకు వచ్చాను. సరే పద, మనం వెళ్ళి చూద్దాం అని అనుకుని రాజు మంత్రి కలిసి ప్రజల దగ్గరికి వెళ్తుండగా ప్రజలందరూ రాజుని చూసి భయపడి పారిపోతుంటారు. అదేంటి మంత్రి, అందరూ నన్ను చూసి పారిపోతున్నారు? ఎవరినైనా పట్టుకొని కనుక్కో అని అనగానే మంత్రి వేగంగా వెళ్లి ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. ఎందుకిలా అందరూ పరిగెడుతున్నారు? రాజుగారిని చూసి ఏదో దెయ్యం తరుముతున్నట్టు అలా పరిగెడుతున్నారెందుకు? దెయ్యం కాక మరేంటి? నిన్న చనిపోయిన రాజు ఈ రోజు నడుచుకుంటూ అందరి ముందుకొస్తే దెయ్యం కాక మరేంటో నువ్వే చెప్పు. వెంటనే రాజు ఆగ్రహంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, నిజాలేంటో తెలుపలేని పక్షంలో నీ తల 1000 ముక్కలు చేస్తాను, చెప్పు. మంత్రిగారు, దెయ్యమే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. రాజుగారైతే చాలా సున్నితంగా మాట్లాడేవారు. ఆ మాటలను బట్టి అయినా రాజుగారు దెయ్యమయ్యారని మీకు అర్థం కావడం లేదా? నేను చనిపోలేదు, దెయ్యాన్ని కాలేదు. నేను బ్రతికే ఉన్నాను. నేను చనిపోయారని నీకు చెప్పిందెవరో చెప్పు. ఏ దెయ్యం కూడా తాను దెయ్యమని ఒప్పుకోదు. మీరు ఖచ్చితంగా దెయ్యమే అని ఆ వ్యక్తి అరుస్తూ ఉంటే రాజు అతన్ని కొట్టి పక్కన కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? నేను చనిపోయానని మీకెవరు చెప్పారు? అయ్యా, నేను ఉదయాన్నే పొలం దగ్గర పనిచేసుకుంటూ ఉండగా సుబ్బడు రాజుగారు చనిపోయారంట అని అరుస్తూ అందరికీ చెప్పాడు. ఆ సుబ్బడు మీ ఆస్థానంలో పనిచేసేవాడే కదా, అందుకే వాడు చెప్పడంతో అందరూ మీరు చనిపోయారని నిర్ణయించుకున్నారు. సరే పద, ఆ సుబ్బడి దగ్గరికెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం అని మంత్రి రాజు ఆ వ్యక్తితో కలిసి సుబ్బడి దగ్గరికెళ్తారు. ఒరే వెంకటి, రాజు దెయ్యమవ్వడమే కాకుండా నిన్ను చంపేసి కూడా దెయ్యాన్ని చేశాడారా? అయ్యో వెంకటి, ఎంత అన్యాయం జరిగిందిరా అంటూ సుబ్బడు ఏడుపందుకుంటాడు. రేయ్ సుబ్బా, ఎవరూ చనిపోలేదు, ఎవరికేమీ కాలేదు. నీకు రాజుగారు చనిపోయారని చెప్పిందెవరో చెప్పు, లేదంటే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను. అయ్యా, మీరు నన్ను చంపేస్తా అన్నారంటే మీరు ఖచ్చితంగా దెయ్యమే అని అర్థమవుతుంది. రేయ్, కోపం వస్తే దెయ్యం, ప్రేమొస్తే ప్రేతాత్మ అయిపోతుందారా? నీకీ విషయం ఎవరు చెప్పారో చెప్పు. నాకీ విషయం దేవయ్య చెప్పాడు అని అనగానే రాజు మంత్రి సుబ్బణ్ణి తీసుకుని దేవయ్య దగ్గరికి వెళ్తారు. దేవయ్య, ఇలా గాలివార్తలు ప్రచారం చేయడానికి సిగ్గుగా లేదు? రాజు చనిపోయారని అందరికీ ప్రచారం చేస్తావా? నీకు మరణశిక్ష తప్పదు. అయ్యా, నన్ను క్షమించాలి. నేను రాజుగారు చనిపోయారని ఎవరికీ చెప్పలేదు. రాజుగారికి చాలా ప్రమాదకరమైన రోగం వచ్చిందంట, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడంట అని చెప్పాను. నాకు రోగం వచ్చిందా? నాకే రోగం వచ్చింది. అయినా ఇలాంటి గాలివార్తలు నీకెవరు చెప్పారు? అయ్యా, మీకు ప్రాణాంతకమైన రోగం వచ్చిందని గోవిందుడు చెప్పాడు నాకు అని అనగానే దేవయ్యని తీసుకుని గోవిందుడి దగ్గరికి వెళ్తారు ముగ్గురు. అయ్యా, మీరేంటిక్కడ? నాతో ఏదైనా పనా? రాజుకి ఏదో వింత రోగం అంటగట్టడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యా, క్షమించాలి. రాజుగారికి ఏ వింత రోగం నేను అంటగట్టలేదు. నేను కేవలం రాజుగారికి రోగం అని మాత్రమే చెప్పాను. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఈ విషయం నాకు గణపతివర్మ చెప్పాడు అనగానే గోవిందుడితో కలిసి రాజు మంత్రి గణపతివర్మ దగ్గరికి వెళ్తారు. గణపతి, ఏంటిది? నా మీద లేనిపోని గాలిమాటలని ప్రచారం చేయడానికి నీకెంత ధైర్యం? అయ్యా, క్షమించాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేదో పొట్టకూటి కోసం నలుగురికి వైద్యం చేస్తూ బతికేవాణ్ణి. నాకు మీ మీద గాలిమాటలు చెప్పవలసిన అవసరమా? ఏంటి చెప్పండి. అబద్ధం చెప్పకు గణపతివర్మ. నువ్వే కదా రాజుగారికి ఏదో వ్యాధి వచ్చింది అని చెప్పావు. అదే నేను వేరే వాళ్లకి చెప్పాను. రాజుగారు, నేనొక చిన్న తప్పు చేశాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. మీ ఆస్థానంలో ఉన్న ఆస్థాన వైద్యుడు మా పెదనాన్నగారు.
ఆయన మీకు నెల రోజుల క్రితం జ్వరం వస్తే ఒక మూలిక ఇచ్చి తెల్లారేసరికల్లా జ్వరం తగ్గించాడు కదా. ఆ మూలిక రహస్యం నాకు చెప్పాడు. అంత అద్భుతమైన మూలిక నా దగ్గరున్నా కాని ఏ ఒక్కరూ కూడా నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి రావడం లేదు. అందుకే మా పెదనాన్నగారిచ్చిన మూలికా వైద్యాన్ని ఉపయోగించి నేను మంచి వైద్యునిగా పేరు తెచ్చుకోవడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడాను. అదేంటంటే, మీకు కొద్ది రోజుల క్రితం వచ్చిన జ్వరానికి నేను ఒక్కరోజులో వైద్యం చేశానని చెప్పాను. నేను చెప్పిన ఆ చిన్న అబద్ధం మీ వరకు చేరేసరికి మీరు చనిపోయినట్టుగా మారిపోయింది. ఇంత గాలివార్త పెరగడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణం కాబట్టి మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను ప్రభూ అని అంటాడు గణపతి శర్మ. మంత్రివర్యా, ఈ గాలివార్తలకు మూలకారకుడైన ఈ గణపతి వర్మకి ఎటువంటి శిక్ష వేయమంటారో మీరు సెలవివ్వండి. రాజా, ఈ గాలివార్తలు ఇంతలా పెరిగిపోవడంతో నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. మొదటిది, ఒక విషయం మన నోరు దాటి బయటకొచ్చిందంటే ఆ మాట ఒకరి నుంచి ఒకరికి పాకుతున్న కొద్దీ విషయం అర్థమే మారిపోతుంది. అది చివరి మనిషికి చేరే వరకు ఇదిగో ఇలాగే తయారవుతుంది. రెండవ విషయం ఏమిటంటే, మన రాజ్యంలో ప్రజలకి సరైన విద్య లేదు. సరైన విద్యతో తెలివొస్తుంది. అలా తెలివొస్తే ఇలాంటి గాలి మాటలకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పే అవకాశం ఉండదు. మన రాజ్యంలో ఉన్న ప్రజలకి సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కనీసం అవతలి వాళ్లు చెప్పేదాంట్లో ఎంత నిజముందని గమనించలేనంత అమాయకంగా ఉన్నారు మన ప్రజలు. మంత్రి, మీ మాటల్లో తాత్పర్యం అర్థమైంది. ఈరోజే మన ఆస్థానంలో ఉన్న పండితులను బయటికి రమ్మని చెప్పండి. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా రాజ్య ప్రజలందరినీ సమావేశపరిచి చదువు చెప్పించే ఏర్పాట్లు చేయమని చెప్పండి అని అంటాడు రాజు. రాజా, ఈ గాలివార్త రాజ్యంలో ఇంతటి మార్పు తీసుకునొస్తుందని నేననుకోలేదు. కొన్ని ప్రమాదాలు కూడా ప్రయోజనాల కోసమే జరుగుతాయంటే ఏంటో అనుకున్నాను. అదన్నమాట పెద్దల ఉద్దేశం అని అంటాడు మంత్రి. సరే పద, ఇప్పుడే వెళ్లి ఆస్థాన పండితులకు కవులకు మనం తీసుకున్న నిర్ణయం గురించి చెప్పి ఈ రోజు నుంచే పాఠాలు చెప్పించడం మొదలు పెడదాం. సాయంత్రం పొద్దుపోయేలోపు ప్రజలందరూ రచ్చబండ దగ్గరికి రమ్మని దండోరా వేయించండి అని చెప్పి రాజమందిరంలోకి వెళ్తాడు రాజు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ మాయానది. జగన్నాథపురం అనే గ్రామంలో ప్రజలందరూ తమకి తోచిన పనులు చేసుకుంటూ జీవిస్తుండేవారు. ఒరే, మనూరికొచ్చింది దొంగ సాధువురా, నిజమైన సాధువు కాదు. ఈ రోజు రాత్రి మన గుళ్ళో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడని తెలిసింది. అట్లాంటి తప్పు జరక్కముందే మనం మన గుడిని కాపాడుకుందాం పదండి అని అనగానే ఊరి ప్రజలందరూ గుడికి వెళ్తారు. ధ్యానం చేసుకుంటున్న సాధువుకి భంగం కలిగించి ధ్యానం నుంచి లేపుతారు. నాయనా, ఇలా ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండక భంగం కలిగించటం సరైంది కాదు. ఏదైనా రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. నేనే మీ దగ్గరకొచ్చి మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళండి. నువ్వు దొంగ సాధువని మాకు తెలిసిపోయింది. నీ ఆటలింక సాగనివ్వం. ఈ రాత్రికే నువ్వు మా ఊరొదిలి వెళ్ళిపోవాలి. దొంగ సాధువేమిటి నాయనా? నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్తుంటే చెప్పేది కూడా వినకుండా అందరూ సాధువు మీద పడిపోయి ఊరు నుంచి తరిమేస్తారు. అప్పటి నుంచి వాళ్ళ ఊరికి నష్టం లేదనుకున్నారు, కానీ అసలైన సమస్య అప్పుడే మొదలైంది. చాలా రోజుల నుంచి ఎవరెంత కష్టపడినా దానికి ఫలితం మాత్రం దక్కడం లేదు. తన శ్రమకి తగిన ఫలితం లేకపోవడంతో అందరూ నిరాశగా ఉన్నారు. అలా ఉండగా ఊరు పెద్ద ఒకరోజు అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. చూడండి, ఒక్కరి మొహాల్లో కూడా చిరునవ్వు కనిపించటం లేదు. 1 సంవత్సరం క్రితం అందరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం నుంచి ఎవరి మొహంలో కూడా నవ్వనేది కనిపించటం లేదు. దీనంతటికీ కారణం మనం చేసిన పొరపాటే. అవును, లేకపోతే దేవుడి గుళ్ళో అంతటి ఘోరం జరిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఆ ఒక్కరోజు మనందరం జాగ్రత్తగా ఉండాల్సింది. చేసిన పొరపాటు చేసి ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నాం. ఆ సాధువు పక్కూర్లోనే ఉంటున్నాడని తెలిసింది. అందరికీ మంచి పనులు చేస్తున్నాడంట. మనమే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపడ్డాం. మన ఊరు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆ సాధువు మళ్ళీ మన ఊరికి రావాల్సిందే. నేనే స్వయంగా వెళ్ళి ఆయన తీసుకొస్తాను.
అని లేచి వెళ్ళిపోతాడు గోపాలం. తర్వాతి రోజు ఉదయానికల్లా సాధువుని తీసుకుని ఊర్లోకి వస్తాడు. అయ్యా, మిమ్మల్ని ఊరి నుంచి పంపించిన తర్వాత మా ఊర్లో ఏమీ బాగోలేదయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఊరిని బాగు చెయ్యాలయ్యా. నాకు మీ మీద ఎటువంటి కోపమూ లేదు, కానీ మీ ఊరికి మీ మీదే కోపం వచ్చింది. దాన్ని నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నేను కాసేపు ఊరిని చూసి వస్తాను. సమస్య ఏంటో తెలుస్తుంది అని ఊర్లోకి వెళ్ళిపోతాడు సాధువు. అలా వెళ్ళిన సాధువు ఊరి చెరువు దగ్గరికి వెళ్తాడు. నా దగ్గర ఉన్న ఏకైక శక్తి నీటి మీద నడవగలగటం. దీన్ని ఒక్కదాన్ని చూపించి అందరినీ సులభంగా మోసం చేయగలుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే చేయబోతున్నాను అని తన దగ్గరున్న ఏదో రసం తీసి కాళ్ళకి పూసుకొని నీటి మీద నడవడం మొదలు పెడతాడు. అతని వెనకాలే వచ్చి ఊరి ప్రజలు అది చూసి దండాలు పెట్టడం మొదలు పెడతారు. సాధువు నీటి మీద నుంచి బయటకొచ్చిన తర్వాత, మీ ఊర్లో సమస్య ఉంది. మీరందరూ అనుకున్నట్టు ఇది మామూలు నది కాదు. ఇది ఒక మాయా నది. మీరందరూ ఒక పని చెయ్యండి. మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా తీసుకొచ్చి ఈ మాయా నదిలో వెయ్యండి. ఈ నది మీకు సహాయం చేస్తుంది. ఏంటండి, నదిలో బంగారం వెయ్యాలా? ఎందుకు స్వామి? ఇదిగోండి, ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసే ఊరికి మీ మీద కోపం వచ్చేలా చేశారు. మళ్ళీ అలాంటి ప్రశ్నలు వేసి కోపం పెరిగేలా చేయకండి. అయ్యో, తప్పైపోయింది స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాం. పదండి పదండి, స్వాములూరు చెప్పినట్టు మీ దగ్గరున్న ఆ సొమ్మంతా తీసుకొని రండి. మాయా నదిలో వేసి మన ఊరిని బాగు చేసుకుందాం అని అందరూ కలిసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. పిచ్చి జనాలు, సాధువు వేషంలో ఎవ్వరొచ్చినా మోసగాడ, మంచోడా అని కూడా చూడకుండా చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు గుడిలో బంగారం ఎత్తుకెళ్దామని చూస్తుంటే వచ్చి నన్ను పట్టుకొని కొట్టారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి నా కాళ్ల మీద పడుతున్నారు. ఈ వేషంలో ఉన్న గొప్పతనమే ఇది అని తనలో తానే నవ్వుకుంటాడు స్వామీజీ. నదిలో ఒక వల వేసి, వాళ్ళు వేసిన బంగారమంతా ఈ వలలోనే ఉంటుంది. దీన్ని తీసుకొని నేను బాగుపడిపోవచ్చు అని అనుకుంటాడు. కాసేపయ్యాక జనాలందరూ వాళ్ళ దగ్గరున్న సొమ్మునంతా మూటలు కట్టుకొని పట్టుకొస్తారు. మీ దగ్గరున్న సొమ్మంతా తెచ్చినట్టే కదా. అత్యాశకు పోయి కొంచెమే కదా అని దాచుకున్నారంటే మీ ముందే వేరే వాళ్ళు బాగుపడుతుంటే మీరు చూస్తూ బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. లేదు స్వామి, అందరం ఉన్నదంతా తీసుకొచ్చాం. ఇదిగో మీ ముందే నదిలో వేస్తాం అని నదిలో బంగారం వెయ్యబోతూ ఉంటే ఒక రాజభటుడు అక్కడికి వస్తాడు. ఆగండి, ఏంటి మీరు చేస్తున్న పని? మా ఊరిని బాగు చేసుకోవడానికి మా దగ్గరున్న సొమ్మంతా నదిలో వేస్తున్నాం. మీరు చేసేది ఊరిని బాగు చేసుకోవటానికి కాదు, ఈ దొంగ సాధువుని బాగు చేయటానికి. వీడు వాడి దగ్గర ఎవరో ఇచ్చిన మాయా లేపనాన్ని వాడి నీటి మీద నడవగలుగుతున్నాడు. అది ఒక్కటి మాత్రమే వీడికి తెలిసిన విద్య. మిగతా అంతా మాయమాటలు చెప్పి బ్రతుకుతున్నాడు. ఇలా 2-3 ఊర్లలో మోసం చేస్తుంటే వాళ్ళు మా వరకు విషయాన్ని తీసుకొచ్చారు. మేం కొంతకాలంగా వీడి కోసం వెతుకుతున్నాం. మా కళ్ళు కప్పి ఊరూరు మారుతూ తిరుగుతున్నాడు. ప్రజలారా, ఇతని మాటలు మీరు నమ్మకండి. మీరు నన్ను నమ్మండి. మీ బ్రతుకులని, మిమ్మల్ని బాగు చేసే శక్తి నా దగ్గరుంది. ఇతని మాటలు నమ్మితే మీరు నాశనమవ్వటం ఖాయం. గురుగారు, మీకు పరీక్ష పెడుతున్నానని కాదు. అతని మాటలు నిజంగా అబద్ధమని చూపించాలంటే మీరు ఏ లాపడం పూసుకోకుండా నీటి మీద నడవండి అని అనగానే దొంగ సాధువు నీళ్లు నమలడం మొదలు పెడతాడు. పారిపోవడానికి ప్రయత్నించగానే రాజభటుడు పట్టుకుని బంధిస్తాడు. చూడండి, రాజుగారు మిమ్మల్ని శత్రువుల నుంచి రక్షించగలరు, కానీ ఇలాంటి మోసగాళ్ళ నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. సంవత్సరం క్రితం వీడు గుడిలో దొంగతనం చెయ్యాలి అనుకున్నది కూడా నిజమే. ఆ రోజు మీరు ఊరి నుంచి వీడిని వెళ్ళగొట్టి మంచి పని చేశారు.
కానీ మళ్ళీ మీరే ఇలా మోసపోతారని మేమనుకోలేదు. మరి మా ఊరెందుకిట్ట అయ్యింది? మీ పొలాల్లో మీరు ఎప్పుడూ విరామం లేకుండా పంటలు వేస్తూనే ఉన్నారు. దాంతో భూమి సారం తగ్గిపోయి ఉంటుంది. అందుకే పంట సరిగా రావటం లేదు. ఈసారి సహజ ఎరువులు వెయ్యండి, సారం వచ్చేలా చేయండి, మళ్ళీ పంట వెయ్యండి. ఖచ్చితంగా ఈసారి బాగా పండుతుంది. అంతేకాని ఇలా దొంగ స్వామీజీలని నమ్మి మోసపోకండి అని నదిలో వేసిన వలని బయటకి లాగుతాడు. ఇదిగోండి, మీరు నదిలో వేసిన సొమ్మంతా ఈ వలలో ఆగిపోయేది. దీన్ని వీడు తీసుకుని పారిపోయేవాడు. ఇది వాడి ఉపాయం. ఇంకా మీరు ఇలాంటి వాళ్ళని నమ్ముతామంటే మిమ్మల్ని ఎవ్వరూ బాగుపరచలేరు అని దొంగ సాధువుని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలు చక్కగా పని చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా రాజుగారి దగ్గరకు వెళ్లి పరిష్కరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రజలందరూ మాయమాటలకి మోసపోకుండా అందరూ ఒకరితో ఒకరు చక్కగా సహాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ మాయానది. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.